జనసేన పార్టీపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్. గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని కోరారు. చట్ట ప్రకారం గుర్తింపు లేని పార్టీకి 2 వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని ఫిర్యాదు చేశారు. గుర్తింపు లేని జనసేనకు సిఈసి అపాయింట్మెంట్ ఇవ్వటంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న ఎంపీ మార్గాని భరత్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ బృందాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ కలిశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరాన్ని లేవనెత్తింది. సిఈసిని కలిసినటువంటి బృందంలో జనసేన పార్టీ ప్రతినిధులు ఏ విధంగా ఉంటారు, గుర్తింపు లేనటువంటి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ తరపున ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లో ఎలా అవకాశం కల్పిస్తారన్న అంశంపైన ప్రధానంగా అభ్యంతరం తెలిపింది. మనతో పాటు ఎంపీ మార్గాని భరత్ ఉన్నారు. సార్, పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలవడానికి ఎందుకు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు? ఏ అంశం పైన మీరు ఆ అభ్యంతరాన్ని తెలిపారు? ఇప్పుడు ఒకటండి, క్లియర్గా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్ళారు. ఇవాళ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలయన్స్ పెట్టుకుంది బీజేపీతో. ఒక క్లారిటీ లేని అంశము. ఇప్పుడు ఏ బేసిస్లో తెలుగుదేశం పార్టీకి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఎట్లా వెళ్తారు? ఈయన ఏమన్నా పార్టీని ఏమన్నా తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఏమన్నా విలీనం చేశాడా? ఏ బేసిస్లో చేశాడు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అది ఎలక్షన్ కమిషనర్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళి దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మెన్షన్ చేశాం. ఇది కాకుండా రెండో అంశము, అది అన్రికగ్నైజ్డ్ పార్టీ జనసేన పార్టీ. వాళ్ళకి 2019లో గ్లాస్ సింబల్ ఇచ్చారు. ఇప్పుడు 2024లో కూడా ఒక అన్రికగ్నైజ్డ్ పార్టీకి స్టేట్ అంతా పోటీ చేస్తే ఒక పర్టికులర్ గ్లాస్ సింబల్ 2024లో ఏ బేసిస్లో ఇవ్వగలుగుతారు? దాంట్లో ఏదన్నా రూల్ పొజిషన్ ఉందా? మీద ఒకవేళ ఆ అంశాన్ని పరిశీలించమని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిలీట్ చేయండి అని చెప్పేసి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిపైన ఒక పర్టికులర్ ఇండివిజువల్కి ఇంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? వెనకాల నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం లేకుండా ఏ రకంగా చేస్తారు, దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేశాము. జనసేన గుర్తింపు లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీలో విలీనం అయితే కామన్ సింబల్ వస్తుంది తప్ప, లేకపోతే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయనటువంటి పార్టీకి కామన్ సింబల్ ఎలా వస్తుంది? దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇదే అంశాన్ని కూడా కోరినట్టు మార్గాని భరత్ చెప్తున్నారు. వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.